హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. హారర్ కామెడీలు మన టాలీవుడ్కి కొత్త కాదు. కానీ దానికి ఫ్యాంటసీ అండ్ బ్రహ్మరాక్షసుడు లాంటి ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే ఎలా ఉంటుంది? మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రొడక్షన్లో మన సంగీత్ శోభన్, వెన్నెల కిషోర్ లాంటి ఫుల్ ఫన్ కాంబోతో నిన్న థియేటర్లలోకి వచ్చిన సినిమానే రాకాస. కొత్త డైరెక్టర్ మానసా శర్మ తీసిన ఈ బ్రహ్మరాక్షసుడి కాన్సెప్ట్ నిజంగానే భయపెట్టిందా లేక కడుపుబ్బా నవ్వించిందా? ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నా జెన్యూన్ రివ్యూ చెప్పేస్తా. చూస్తున్న వాళ్ళు ఫట్మని ఒక లైక్ కొట్టేయండి. ముచ్చట స్టార్ట్ చేద్దాం. మ్యాటర్లోకి వెళితే, రాఘవర అనే ఒక కుగ్రామానికి వేల సంవత్సరాల క్రితం ఒక శాపం తగులుతుంది. ఆ ఊరి కోటలో ఉండే ఒక బ్రహ్మరాక్షసుడిని శాంతింపచేయడానికి తరతరాలుగా ఒక మనిషిని బలిస్తుంటారు. కట్ చేస్తే 2026. ఇప్పుడే యుఎస్ నుంచి ఆ ఊరికొచ్చిన మన హీరో వీరబాబు పాపం ఈ బలి ఉచ్చులో ఇరుక్కుంటాడు. అసలా బ్రహ్మరాక్షసుడు ఎవరు? వాడికి మన వీరబాబుకి లింక్ ఏంటి? ఆ కోటలోంచి హీరో ప్రాణాలతో బయటపడ్డా లేదా అన్నదే ఈ సినిమా అసలు కథ. ఈ సినిమాలో నాకు భలే నచ్చిన పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ కామెడీ. సంగీత్ శోభన్ గురించి మనకు తెలిసిందే. తన మార్క్ కామెడీ టైమింగ్తో ఇందులో అదరగొట్టేశాడు. అసలు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మనోడే. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇచ్చాక సంగీత్ అండ్ వెన్నెల కిషోర్ కాంబోలో వచ్చే సీన్స్ ఆడియన్స్కి ఫుల్ ఫన్ మీల్స్ పెడతాయి. గెటప్ శ్రీను కూడా తన పర్ఫార్మెన్స్తో భలే నవ్వించాడు. అలాగే ఒక కొత్త డైరెక్టర్ అయినా సరే మానసా శర్మ సెకండ్ హాఫ్లో ఇచ్చిన థ్రిల్ అండ్ ట్విస్ట్లు బాగా వర్కౌట్ అయ్యాయి. హీరోయిన్ నయన్ సారిక తన రోల్కి కరెక్ట్గా సెట్ అయింది. నిహారిక ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తడ్డలేదు. ఆ కోట డిజైన్, ఆర్ట్ వర్క్, విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా బావున్నాయి. మరి నెగిటివ్స్ లేవా అంటే, ఈ సినిమా చూస్తున్నప్పుడు మనం బ్రెయిన్ని, లాజిక్స్ని థియేటర్ బయటే వదిలేయాలి. అసలా బ్రహ్మరాక్షసుడు లాంటి క్యారెక్టర్కి ఎమోషనల్ యాంగిల్ టచ్ చేయటం నాకు కొంచెం సిల్లీగా అనిపించింది. అలాగే సెకండ్ హాఫ్లో హీరో అండ్ గ్యాంగ్ కోటలో ఉండి రచ్చరచ్చ చేస్తుంటారు. కానీ ఆ బ్రహ్మరాక్షసుడు మాత్రం స్టార్టింగ్లో ఒక్కసారి పలకరించి మళ్ళీ లాస్ట్లో తీరిగ్గా వస్తాడు. అదేంటో వాడికి మధ్యలో టీ బ్రేకేమో. ఆ ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం సోసోగా, రొటీన్గా అనిపిస్తుంది. చివర్లో సంగీత్ క్యారెక్టర్ మీద ఇచ్చిన ట్విస్ట్ కూడా పెద్దగా న్యాచురల్గా అనిపించదు. సో ఫైనల్గా చెప్పాలంటే, లాజిక్స్ వెతక్కుండా ఫస్ట్ హాఫ్లో ఉన్న చిన్న లాగ్ని భరిస్తే ఒక డీసెంట్ ఫన్ కోసం ఈ వీకెండ్కి ఫ్రెండ్స్తో కలిసి వెళ్లి హ్యాపీగా నవ్వుకుని రాగల సినిమా ఈ రాకాస. హారర్ కంటే కామెడీయే ఎక్కువ డామినేట్ చేసింది. మరి మీరు రాకాస చూసారా? సంగీత్ అండ్ వెన్నెల కిషోర్ల కామెడీ మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో జెన్యూన్ సినిమా రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.